ఏమైంది? కారు ప్రాబ్లం వచ్చినట్టుంది మేడం, దిగి చూస్తాను. ఓకే. ఏంటి ప్రాబ్లం? తెలియట్లేదు మేడం, మెకానిక్ని పిలవాలి. క్యాబ్ బుక్ చేద్దామంటే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. కార్ కూడా ఇప్పుడే ట్రబుల్ రావాలా? ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? సార్ మేమేమీ చేయడానికి రాలేదు సార్, వదినకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. వదిన? అవును సార్, ఏదో మర్యాద కోసం. థ్యాంక్స్ దేనికి? అంటే సార్ అది మొన్న మీ సిస్టర్ని ర్యాగింగ్ చేయబోతుంటే వదిన వచ్చి మా కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టి మమ్మల్ని ఇరగొట్టారు సార్. అయితే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్పారు సార్, మరో 5 సెకండ్లు ఆ స్ప్రే కొడితే మా కళ్ళు పోయేవని. ఆవిడెవరో సెకండ్లకున్న విలువ తెలుసుకొని ఉంటారు, ఆవిడ మీకు చూపునిచ్చిన దైవం, థ్యాంక్స్ చెప్పండి అన్నారు సార్. అందుకే వదినకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాం సార్. వదిన, మాకు చిన్న అనుమానం, ఈ సారు అన్నయ్య. మీకా? నాకు కాదు, మీకు. పార్వతీ పరమేశ్వర్లా? అన్నయ్య, మీరు ఏ జన్మలో టన్నుల కొద్ది పుణ్యం చేసుకున్నారో తెలీదు, లేదంటే మా వదిన లాంటి అమ్మాయి మీకు భార్య అవ్వదు. ఒరేయ్, వదిన గురించి అన్నకి తెలియదా? నువ్వు చెప్పాలా? అయినా ఎండలో నిలబెట్టి మాట్లాడవేంట్రా? అన్నయ్య, మీరు వదిన తీసుకెళ్ళండి. వద్దులే మరుదులు, అన్నయ్యని వదిలేయండి, ఇంటికి వెళ్ళాలి. నేనేదో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. అదేంటి వదినా, మీరు అన్నయ్యతో పాటే వెళ్ళాలి. అన్నయ్య ఏమంటారు? అన్నయ్య ఏమంటారు? ఓకే అంటారు.
అంటే మీకు అసలు విషయం తెలియదు కదా. పోదాం. థ్యాంక్స్. అదేంట్రా వదిన మనకు థ్యాంక్స్ చెప్పబోతుంది. గొప్పవాళ్ళు ఎప్పుడు అంతేరా, సహాయం వాళ్ళు చేసి థ్యాంక్స్ మనకు చెప్తారు. హలో, హాయ్, ఎలా ఉన్నావు? నేనా? ఆఫీస్ నుంచి ఇప్పుడే మా ఆయనతో కలిసి ఇంటికి వెళ్తున్నాను. ఏంటి, ఈవినింగ్ పార్టీకా? నో 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 నో, నేను రాను. ఈవినింగ్ మా ఆయనకి చాలా పనులున్నాయి. అంటే ఆయనకి పనులుంటే నాకున్నట్టు కాదా? అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి, లేకపోతే ఆయన ఊరుకోరు. ఆయన్ని కూడా తీసుకురావాలా? అస్సలు కుదరదు. అలాగే, సరే సరే పెట్టేవి. నేను మా ఆయనతో కారులో వెళ్తున్నాను. ఉంటాను, బాయ్. ఎవ్వరూ ఎలాంటి ఊహల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు చూస్తుంది కల కాదు, నిజమే. సూర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మిస్టర్ వజ్రపాటి సూర్య తన స్టాఫ్లో ఒకరైన అసిస్టెంట్ మేనేజర్ సమంత కారు ప్రాబ్లం అయ్యి రోడ్ మీద ఒంటరిగా కనిపిస్తే మానవతా దృక్పథంతో తన స్టాఫ్ అన్న కారణంతో లిఫ్ట్ ఇచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఇంతకు మించి ఇంకేమీ లేదు. దయచేసి దీని మీద మళ్ళీ పంచాయతీలు మాత్రం పెట్టుకోకండి. ఏమండి, మీ ఫోన్ అండి. హలో, సరే, జస్ట్ సెకండ్. ఏమండి, మీకే ఫోన్ అండి. హలో, శామ్, నోట్ చేసుకో.
డాల్ఫిన్ హోటల్ 9 AM. డెమో వర్క్ డెమో వర్క్ యా రెడీగా ఉందండి, తీసుకొస్తాను. ఫుల్ పేజెస్ ప్రజెంటేషన్ ఎవరు? సమంత ఇస్తానందా? ఇక్కడే ఉంది, జస్ట్ సెకండ్. హా సార్, యా ష్యూర్ ఐ విల్. యా ఆ కొటేషన్ కూడా అయిపోయింది. జస్ట్ సెకండ్ సార్. యా ఓకే షో. నేను శామ్ వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నావుగా, రేపు నువ్వు కూడా రావాలి. బీ రెడీ. ఏమండి, Hmm? నా ఫోన్. అందరూ ఆల్రెడీ ఫ్రీజ్ నుంచి రివీల్ అయ్యి వెళ్ళిపోయారు. నువ్వేంటి ఇంకా ఫ్రీజ్ లోనే ఉన్నా? ఓ, మా అన్యోన్యతను చూసి షాక్ లో ఉన్నావా? పర్లేదు, అప్పుడప్పుడు ఒంటికి ఆ మాత్రం షాక్ ట్రీట్మెంట్ ఉండాలి, మంచిదంట. రెచ్చిపోకు. సూర్య నిన్నొక ఎంప్లాయ్లో ట్రీట్ చేస్తున్నానని చెప్పాడు కదా. అలాగే చెప్తాడు. ఆడవాళ్ళమైన మనకే ఇంత అహం ఉంటే మగవాడు ఆయనకెంత ఉండాలి? కాకపోతే దాన్ని నేను ఎలాగో కంట్రోల్లో పెడుతున్నాననుకో. ఇప్పుడు చూసిన సూర్య నీ దగ్గర, నా దగ్గర వేరే. మా ఆయన లేకపోతే దిష్టి తగలదు, నెమ్మదిగా ఓపెన్ అవుతాడులే. ఈరోజు ఎంప్లాయీ అన్నాడు, రేపు సాటి మనిషి అంటాడు, ఎల్లుండి మన సమంత అంటాడు, ఆ తర్వాత శామ్ అంటాడు, ఆ తర్వాత నా భార్య అంటాడు. ఇప్పుడు ఇచ్చిన ఫ్రీజ్ రియాక్షన్ బాగుంది, దాన్ని దాచుకో. ముందు ముందు చాలా ఉంటాయి. వస్తాను. మా ఆయనకి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఎంత పొగరే నీకో చెప్తా. అమ్మ శాము, ఏంటి పెద్దత్త, నాతో మాట్లాడడానికి వచ్చారా? అంటే మాట్లాడటం అంటే కుటుంబ విషయం గురించి కాదు. రాత్రి అమ్మవారి కోసం అఖండ దీపం వెలిగిస్తున్నా. ఇంటి దగ్గర నుంచి గుడి దాకా నెత్తి మీద పెట్టుకొని వెళ్ళబోతున్నాను, మన కోసమే. అది చంద్ర కోసం. వాడికి చెడు సావాసాలు లేకుండా మంచి బుద్ధి ఇవ్వమని చెప్పి చేస్తున్నాను. పూజ విషయంలో అందరికీ చెప్పి ఒక్కరికి చెప్పకపోవటం సబబు కాదు కదా. ఆ అమ్మవారికి కూడా కోపం వస్తుంది, అందుకే నీకు కూడా చెప్తే బాగుంటుంది అని అనుకున్నాను. నువ్వప్పుడు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసి ప్రసాదం తినకపోతే ఎంత అరిష్టం అని చెప్పావో, ఇది కూడా అంతే. వస్తాను పెద్దత్త, నీకోసం వస్తాను. త్వరగా రెడీ అవ్వమ్మా. ఒప్పుకుంది. నా కోడలు ఎందుకు ఒప్పుకోదులే, ఎవరైనా మాట్లాడతారనే మాట కోసం ఇక ఎదురు చూస్తుంది. కొన్ని రోజులకు మాటలతో ముంచేస్తాను. అమ్మో, అక్కడిని టిఫిన్ సిద్ధం చేయాలి. వస్తానమ్మా, తొందరగా తయారవ్వు. అలాగే. శామదినా, హాయ్ లిల్లీ. లిల్లీ, ఇప్పుడు పెద్దత్త నా దగ్గరకు వచ్చింది, నాతో మాట్లాడింది. లిల్లీ అఖండ దీపానికి రమ్మని పిలిచింది. నేనైతే వస్తానని చెప్పేసా. ఇంకొకరు నాతో మాట్లాడారు. ఐఎమ్ సో హ్యాపీ. అరే, అఖండ దీపానికి నువ్వు అప్పుడే రెడీ అయిపోయావా? ఉండు, నేను స్నానం చేసి తయారై వచ్చేస్తాను. వదినా, ఏంటి లిల్లీ? నేను చంద్రన్య, పద్మక్క, బావ అందరం కలిసి సినిమాకి వెళ్తున్నాం. బాహుబలి 2. అవునా? మరి పెద్దత్త పూజ చేస్తుంది కదా. నువ్వు ఉంటున్నావు కదా, మేము వెళ్తాం.
దొరక టికెట్స్ దొరికే వదినా ప్లీజ్. ఆ, పెద్దత్త ఏమైనా అనుకుంటుందేమో. ఏమన్నా అంటే ఫోన్ చేయి వచ్చేస్తాం ప్లీజ్ వదినా. ఉమ్, సరే వెళ్ళండి. థ్యాంక్స్ వదినా. ఇంతకీ వాళ్ళేరి? కార్లో ఉన్నారు వదినా. ఓ, నువ్వు కాదని మాకు తెలుసు కదా. హ్మ్. మీరు మామూలు వాళ్ళు కాదు, ఏదో ఫార్మాలిటీ కోసం నన్ను అడగడానికి వచ్చావు అంతే కదా. ఆ, అలా ఏం కాదు వదినా. సర్లే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ వదినా. బాయ్. బాయ్. ఉమ్. హారతి తీసుకో. హ్మ్. అమ్మా కనకదుర్గమ్మ, నీ మహిమ చూపించు తల్లి. నా కోరిక తీర్చమ్మా. అఖండ దీపాన్ని తీసుకువెళ్తున్నాను, ఆశీర్వదించు. నా కోడలిగా సమంతే అయ్యేటట్టు చూడు తల్లి. అమ్మా అమ్మవారిని తల మీద పెట్టుకో. అమ్మ పద్మ, సామాన్య ఏది? ఇప్పుడు ఆమె ఎందుకట? వస్తున్నా ఆంటీ. అయ్యో అమ్మ సామాన్య, సామాన్య అమ్మ ఏమైందమ్మా? అయ్యో చూసుకోలేదా ఆంటీ? అయ్యో ఎంత దెబ్బ తగిలిందో చూసుకోవాలి కదమ్మా. నొప్పిగా ఉందా? అవునంటీ నొప్పిగా ఉంది. అయ్యో మరి గుడికి నడవగలవా సామాన్య? నేను వస్తాను ఆంటీ, మీకోసం ఎంత బాధనైనా భరిస్తాను. వద్దులే సామాన్య, చూస్తుంటే కాలు బాగా బెనికినట్టుంది. నువ్వు నడవలేవుగా, ఇంట్లోనే ఉండిపో. లేదంటే వస్తాను. ఏంటమ్మా ఈ మొండి పట్టుదల? పడక ముందు రావాలనుకున్నావు, పడ్డావు. ఎలా రాగలో? అమ్మవారికి దండం పెట్టుకో. నువ్వెందుకు రాలేకపోతున్నావో అమ్మకు తెలుసు కదా, ఏమనుకోదులే. సరే ఆంటీ, రావాలని ఎంతో ఆశపడ్డాను, కానీ పడ్డాను. అక్క, అమ్మవారిని ఎదురు చూసేలా చేస్తున్నావు. తొందరగా అఖండ దీపం ఎత్తుకో. వస్తున్నా చెల్లి, జాగ్రత్త చూసుకో. వస్తున్నా. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది, క్షమించు తల్లి. చెల్లి, పద్మ రండి, ఇద్దరు అఖండ దీపం నా తలమే పెట్టండి. రండి. రాక రా. అందరూ బాగున్నారా? బాగున్నా. పదండి, ఆలస్యం అవుతుంది. రాక ముందు చూడు. అందర్నీ పంపించేశాను. సూర్య వచ్చే టైంకి నేను తను మాత్రమే ఉంటాం. ఈలోపు అసలు పని చేసేయాలి.